హలో ఆల్. తెలుగు మెథడాలజీలోని భాషాంశాలు టెట్ మరియు డిఎస్సి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ టాపిక్ వచ్చేసి. దీంట్లో నుండైతే కంపల్సరీ ఒక క్వెషన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఎవ్రీ టెట్‌లో. సో, ఇది ప్రిపేర్ అయితే మీకు కంపల్సరీ ఒక క్వెషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ భాషాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. తెలుగు భాషకు అక్షరముల సంఖ్య 36, సంస్కృత భాషకు అక్షరముల సంఖ్య 50, ప్రాకృత భాషకు అక్షరముల సంఖ్య 40, ఆంధ్ర భాషకు అక్షరముల సంఖ్య 56. ఆంధ్ర భాషలోని అక్షరములను 3 విభాగాలుగా విభజించడం జరిగింది. దాంట్లో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు. అచ్చులను ప్రాణాలు, స్వరాలు అని కూడా అంటారు. ఇవి 16 ఉంటాయి. హల్లులను ప్రాణులు, వ్యంజనములు అని కూడా అంటారు. ఇవి 37 ఉంటాయి. ఉభయాక్షరములు 3. అచ్చులు 2 రకాలు. హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు. హ్రస్వాచ్చులు 7. ఆ, ఈ, ఊ, రు ఇది మనం యూజ్ చేయట్లేమండి ఇప్పుడు. ఏ, ఓ. దీర్ఘాచ్చులు 9. ఆ, ఈ అంటే దీర్ఘంతో పలికేవి దీర్ఘాచ్చులు అంటారనమాట. ఆ, ఈ, ఊ, రు ఇది మనం యూజ్ చేయట్లేము. ఏ, ఐ, ఓ, ఔ అనేవి దీర్ఘాచ్చులు. ఇవి 9 ఉంటాయి. వక్రములు వంకరగా ఉండునవి అవి 4 వంకరగా. మూర్ధన్యములు నాలుక కొన భాగం నుండి పుట్టినవి మూర్ధన్యములు. రు, రు, ఠ, ఠ, డ, డ, అన, ర, ష, అర, అల, ల. దాంత్యములు దంతముల నుండి పుట్టినవి దాంత్యములు. లు, లు, థ, థ, ద, ద, న, ల, స. లు అనేవి మనం యూజ్ చేయట్లేమండి ఇప్పుడు. ఓష్ట్యములు అనగా పెదవుల నుండి పుట్టినవి ఓష్ట్యములు. ఊ, ఊ, ఫ, 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 బ, బ, మ. అనునాసికములు ముక్కు సహాయం చేత పలుకబడతాయి. న్య, ని, న, అన, న, మ. విసర్గ అరసున్న, విసర్గ సున్న అనేవి అనునాసికాలు. కంఠ తాళవ్యాలు కంఠము మరియు దవడల నుండి పుట్టినవి కంఠ తాళవ్యాలు. ఏ, ఏ, ఐ. కంఠోష్యములు కంఠం మరియు పెదవుల నుండి పుట్టినవి. ఓ, ఓ, ఔ. ఈ భాషాంశాల నుండి అయితే ఖచ్చితంగా ఒక బిట్ ఎవ్రీ ఇయర్ వస్తుందండి. ఇది మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి చూసుకొని వెళ్తే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. అండ్ ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది.